హైదరాబాద్ శివార్లోని గండిపేట పరిధిలో భూమి కబ్జాపై ప్రభుత్వం సీరియస్ అయింది. నార్సింగి సర్వే నెంబర్ 18లోని సుమారు 720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన వ్యవహారంపై చర్యలు ఉపక్రమించింది. ఔటర్ రింగ్ రోడ్, కోకాపేట, గోల్డెన్ మైల్ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న నార్సింగి సర్వే నెంబర్ 18లో గల 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని టార్గెట్ చేశారు. నార్సింగి సర్వే నెంబర్ 18లో గల 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని ముగ్గురు నిందితులు వేణుగోపాల్ గౌడ్, నిమ్మల భాగస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్ టార్గెట్ చేశారు. నిందితులు 552 నుంచి 558 వరకు గల నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమి తమకు కేటాయించబడిందని చెప్పుకొచ్చారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా నిందితులు ఏకంగా హైకోర్టులోనూ కేసులు వేశారు. ఇటీవల విచారణలో ఆ పత్రాలు నకిలీవని తేలడంతో హైకోర్టు ఆ కేసును డిస్మిస్ చేసింది. అయితే ఈ విషయంలో ముగ్గురు నిందితులపై తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆర్డర్స్తో నిందితులకు సంబంధించినటువంటి నివాసాలు, కార్యాలయాలు ఉన్న గండిపేట విలేజ్ పరిధిలోనూ కీలక ఆధారాల కోసం పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో భూమి కబ్జాపై ప్రభుత్వం సీరియస్ అయింది. నార్సింగి సర్వే నెంబర్ 18లోని సుమారు 720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన వ్యవహారంపై చర్యలు ఉపక్రమించింది. ఔటర్ రింగ్ రోడ్, కోకాపేట, గోల్డెన్ మైల్ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న నార్సింగి సర్వే నెంబర్ 18లో గల 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని టార్గెట్ చేశారు. నార్సింగి సర్వే నెంబర్ 18లో గల 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని ముగ్గురు నిందితులు వేణుగోపాల్ గౌడ్, నిమ్మల భాగస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్ కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తా ఉంది. హైదరాబాద్ శివార్లోని గండిపేట పరిధిలో భూమి కబ్జాపై ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నార్సింగి సర్వే నెంబర్ 18లోని సుమారు 720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కూడా ఉపక్రమించినటువంటి విషయం తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తుంది. లిఖిత. థ్యాంక్ యూ. ఇప్పటికే హైదరాబాద్ నార్సింగ్ లోని ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా రాయిళ్లు కబ్జా చేసినట్లుగానైతే తెలుస్తోంది. అయితే సర్వే నెంబర్ 18లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లుగానైతే అధికారులు గుర్తించారు. కొంతమంది ఈ యొక్క కబ్జాకు పాల్పడడం కావచ్చు, వారి వెనకాల బడాబాబుల యొక్క అండ చూసుకొని ఈ యొక్క వ్యవహారానికి వాళ్ళు పాల్పడుతున్నట్లుగానైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లడం కావచ్చు, అక్కడున్న ఎన్జిఓలు, అదే విధంగా ఇతర ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వివరాలు, పత్రాలు అన్నింటినీ కూడా సేకరించడం, వారిపైన కేసులు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వీరు ఎవరి అండ చూసుకొని ఈ యొక్క కబ్జాలకు పాల్పడుతున్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇలాంటి చర్యలు ఎవరు చేసినా గానీ ఊరుకోమంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.